నమస్తే, వెల్కమ్ టు విజిల్. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం 1,60,000 రూపాయలు దాటేసింది. దీంతో అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు చైన్ స్నాచర్లు కూడా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ 2 నుంచి 3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు సహా రోడ్లపై నడిచి వెళ్లే వారి మెడలో పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్టపగల రెచ్చిపోతున్న దొంగలు అడ్డొస్తే హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్లే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి తరువాత తెలుగు రాష్ట్రాల్లో కనీసం 100కు పైగా చైన్ స్నాచింగ్లు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేయడం కలకలం రేపింది. దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం నగలు వేసుకొని వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. దీంతో ఒంటిపై బంగారం వేసుకుని బయటకు వెళ్లేందుకు మహిళలు జంకుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సంక్రాంతి తరువాత 8 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. గంట వ్యవధిలోనే 3 చోట్ల మహిళల మెడలో నుంచి గొలుసులు, పుస్తెల తాళ్లు తెంపుకెళ్లారు. సికింద్రాబాద్లో పల్సర్ బైక్ను చోరీ చేసిన 2 దొంగలు ముఖానికి మాస్కులు ధరించి వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో రాత్రిపూట షాపింగ్కు వెళ్లొస్తున్న, కాలనీ రోడ్లపై నడుస్తున్న ఒంటరి మహిళలతో పాటు బైక్ వెనుక కూర్చున్న వారిని కూడా చైన్ స్నాచర్లు వదలడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా కూలీ పనులకు వెళ్లే మహిళలను కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించి వస్తున్న దొంగలు రెప్పపాటులో మాయమయ్యేందుకు స్పోర్ట్స్ బైకులు వాడుతున్నారు. పట్టుకునేందుకు యత్నించే వారిపై కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు. ఇక కొన్ని చోట్ల ఒంటరి మహిళల విషయంలో చుట్టుప్రక్కల వారే దారుణాలకు ఒడిగడుతున్నారు. గంజాయి, బెట్టింగులు, జల్సాలకు బానిసలైన వారు ఈజీ మనీ కోసం వృద్ధులను టార్గెట్ చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో హత్యలకు పాల్పడుతున్నారు. పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్స్ జరిగినా కూడా పోలీసులకు ఒక్కరంటే ఒక్క దొంగ కూడా చిక్కలేదు. దేశంలో ఎక్కడా లేని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగిస్తున్నామని తెలుగు రాష్ట్రాల పోలీసులు గొప్పగా చెప్తున్నారు. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 60% హైదరాబాద్ నగరంలోనే ఉండగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది కూడా. ఏదైనా నేరం జరిగితే గంటల వ్యవధిలోనే ఛేదించే స్పెషల్ పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ చైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడం లేదు. ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గ్రేటర్ హైదరాబాద్లో రెక్కీలు వేసి మరీ చోరీలు చేస్తున్నారు. హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఉన్నా పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాలు విసురుతున్నాయి. సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపాలు, రాత్రి సమయాల్లో బైక్ నంబర్లను గుర్తించే నైట్ విజన్ లేకపోవడం చైన్ స్నాచర్లకు కలిసొస్తోంది. స్నాచర్లు మాస్కులు ధరించి ఉండడం, బైక్ నంబర్ ప్లేట్ సరిగ్గా కనిపించకపోవడం సమస్యగా మారింది. ఒకవేళ నంబర్ ప్లేట్ గుర్తించినప్పటికీ అవి దొంగిలించిన బైకులు లేదంటే ఫేక్ నంబర్ల ప్లేట్లు కావడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దీంతో అనుమానితులు, పాత నేరస్తులను విచారిస్తున్నారు తప్ప అసలు దొంగలను పట్టుకోలేక చేతులెత్తేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. దొంగలు దొరకకపోవడం వల్ల బాధితుల బంగారం కూడా రికవరీ కావట్లేదు.